ఈరోజు మనం మష్రూమ్స్ గురించి తెలుసుకుందాం. వీటిని మనం తెలుగులో పుట్టగొడుగులు అని కూడా అంటాం. వైట్ బటర్ మష్రూమ్స్, వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ అగారికస్ బిస్పోరస్, జాతి అగారికస్. మష్రూమ్స్ని తినొచ్చా తినకూడదా, శాకాహారమా మాంసాహారమా, దీంట్లో ఏమి లభిస్తాయి, ఏ ఏ సమస్యలు పరిష్కరించడానికి పుట్టగొడుగులు సహాయపడతాయో అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రకృతిలో లభించేటువంటి ఆహారాలకెల్లా తక్కువ కేలరీలు ఉన్నటువంటిది నంబర్ 1 వెజిటేబుల్స్, నంబర్ 2 ఆకుకూరలు. వీటితో పాటు వెజిటేరియన్ అయినటువంటి మష్రూమ్స్లో లో క్యాలరీ ఫుడ్. దీనిలో ముఖ్యంగా 30 నుంచి 40 క్యాలరీల శక్తి కలిగి ఉంటుంది. పోషక విలువలు తెలుసుకున్నట్లయితే 88% వాటర్, 0% ఫ్యాట్, 4 గ్రాముల కార్బోహైడ్రేట్స్, లో ప్రోటీన్ డైట్ అన్నటువంటి ప్రోటీన్ ముఖ్యంగా 2.5 గ్రాములు కలిగి ఉంటుంది. 1 గ్రామ్ ఫైబర్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇందులోటువంటి పోషక విలువలు ఈ విధంగా ఉన్నాయి. మరియు అత్యధికంగా మినరల్ శాతం మష్రూమ్స్లో కలిగి ఉంటాయి. అది వెజిటేబుల్స్లో కంటే మష్రూమ్స్లో 2 స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మొదటిది తెలుసుకున్నట్లయితే, సాధారణంగా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ప్రస్తుతం అందరికీ వచ్చేటువంటి రిజల్ట్స్ విటమిన్ డి లోపం, విటమిన్ B12 లోపం. ఈ రెండింటి లోపంతో చాలా సమస్యలు వస్తున్నాయి. రక్తహీనత కానీ, ఎముకలు గుల్లబారిపోవడం, బాడీ పెయిన్స్ కానీ, వీక్నెస్ రావడం కానీ, జుట్టు ఊడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అది ముఖ్యంగా విటమిన్ డి లోపము, విటమిన్ B12 లోపం వల్ల సంభవిస్తాయి. విటమిన్ డి ఆహారంలో చాలా తక్కువగా ఉంటుంది. మన శరీరానికి విటమిన్ డి ఆహారం ద్వారా చాలదు. ఖచ్చితంగా ఎండ తగలాల్సిందే. ప్రస్తుత రోజుల్లో బిజీ షెడ్యూల్డ్ వల్ల ఎండ తగలడం లేదు. మన బాడీకి విటమిన్ డి అనేది వయసులో ఉన్నవారికి 4800 నానోగ్రామ్స్ అవసరం. చిన్నపిల్లలకు అయితే విటమిన్ డి అనేది 2400 నానోగ్రామ్స్ కావాలి. అదేవిధంగా పెద్దవారికి తీసుకున్నట్లయితే విటమిన్ డి అనేది 7200 నానోగ్రామ్స్ అనేది అవసరం. మిల్లీగ్రామ్స్, మైక్రోగ్రామ్స్, నానోగ్రామ్స్ అనే వరుస క్రమంలో కలిగి ఉంటాయి. ఈ ఆర్డినరీ పుట్టగొడుగుల్లో ఈ విటమిన్ డి అనేది తీసుకున్నట్లయితే 400 నుంచి 1000 నానోగ్రామ్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా అడవి మష్రూమ్స్ పుట్టగొడుగుల్లో ఇది ముఖ్యంగా గోధుమ వర్ణంలో కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 3000 నుంచి 5000 నానోగ్రామ్స్ విటమిన్ డి అనేది కలిగి ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఈ మష్రూమ్స్ను తీసుకున్నట్లయితే మనకు విటమిన్ డి లోపం అనేది రాకుండా నివారించగలుగుతుంది. ఇంకొకటి ప్రధానమైనటువంటి లాభం విటమిన్ B12. శాకాహారుల్లో ఇది ముఖ్యంగా లభించదు. ఇది కేవలం మాంసాహారుల్లో మాత్రమే లభిస్తుంది. కానీ పుట్టగొడుగులు శాకాహారమే. మష్రూమ్స్లలో విటమిన్ B12 పుష్కలంగా ఉంది. శాకాహారుల్లో మ్యాక్సిమం విటమిన్ B12 లోపం కలిగి ఉంటుంది. మన పేగుల్లో విటమిన్ B12 తయారు చేసేటువంటి గుణం ఉన్నప్పటికీ మనం తినేటువంటి ఆహారంలో ఉండే కెమికల్స్, ఫర్టిలైజర్స్ వల్ల ఆ పేగులో ఉన్నటువంటి B12 విటమిన్ తయారు చేసేటువంటి సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. పాలలో, పెరుగులో ఉన్న అది మనకు చాలడం లేదు. విటమిన్ B12 లోపం వల్ల చాలా నీరసంగా ఉండడం, నరాల మంట, మగతగా ఉండడం, జుట్టు ఊడిపోవడం, కొత్త రక్త కణాలు తయారు అవ్వకపోవడం, రక్తహీనత ఇలాంటి సమస్యలు B12 లోపం వల్ల సమస్యయి. కాబట్టి అలాంటి విటమిన్ B12 అనేది మనకు రోజుకు 2.4 మైక్రోగ్రాములు కావాలి. అలాంటి B12 విటమిన్ మష్రూమ్స్లో 2.9 నుంచి 3.9 మైక్రోగ్రాములు కలిగి ఉంటుంది. ఈ విటమిన్ B12 చాలా కాలం మన బాడీలో నిల్వ ఉంటుంది. అప్పుడప్పుడు వీటిని తీసుకున్నట్లయితే ఈ విటమిన్ B12 లోపం అనేది మనలో పోతుంది. విటమిన్ B12 ఇంజెక్షన్స్, క్యాప్సూల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ మష్రూమ్స్ అనేది ముఖ్యంగా HDL గుడ్ కొలెస్ట్రాల్ను పెంచడంలోనూ, బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ సహాయపడుతుందని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. ఈ మష్రూమ్స్లో చాలా రకాలు కలిగినాయి. కొన్ని విషపూరితమైనటువంటి జాతులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం తినేటువంటి ఆహారం సంబంధించినటువంటి మష్రూమ్స్ మాత్రమే తీసుకోవాలి. మష్రూమ్స్లో ఎక్కువగా థయామిన్, సెలీనియం అనేటువంటి 2 యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. ఈ మష్రూమ్స్లో ఉన్నటువంటి పొటాషియం పక్షపాత ముప్పు నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా విటమిన్ ఈ, సెలీనియం అనేటువంటిది ఉండడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నిర్మూలించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా మష్రూమ్స్లో ఉన్నటువంటి ఫైబర్, పొటాషియం, విటమిన్ సి రక్త కణాలు ఆరోగ్యానికి సహాయపడతాయి.
మష్రూమ్స్ అనేవి ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరియు గుండె యొక్క పనితీరు మెరుగుపరచడంలోనూ షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు సహాయం చేస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు మనం మష్రూమ్స్ను తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.